ఇక నుండి ప్రతి సినిమాకు ఇండివిజువల్‌గా టికెట్ ధరలు పెంచకుండా, ఒక నిర్దిష్టమైన విధానాన్ని తీసుకొనొస్తాము అని ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారి సర్కార్ సంక్రాంతి లోపే ఆ పని చేస్తుంది అని చెప్పి భావించినా కూడా, వాళ్ళైతే ఆ పని చేయలేకపోయారు. ఏదో అధికారులతో వరుసగా 2 రోజులు సమావేశాలన్నారు. తర్వాత సినిమా ప్రముఖులతో సమావేశం అన్నారు. మరి అవన్నీ ఏమీ కాలేదు సినిమా ప్రముఖులతో సమావేశం. సంక్రాంతికి సినిమాలు వచ్చాయి. సో 'రాజాసాబ్' అనే సినిమా, ఆ తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు నటించిన వాళ్ళ కుమార్తెనే ఒక నిర్మాత అనిల్ రావిపూడి డైరెక్షన్ కదా. ఆ సినిమా ఈ 12వ తేదీ రిలీజ్ అవుతుంది. పేరుకు 12 రిలీజ్ అవుతుంది కానీ బాగా డబ్బులుండి చూసే వాళ్ళకు 11 రిలీజ్ అవుతుంది. అదే ప్రీమియర్ సినిమా షోల పేరుతో. సో మొత్తం మీద చిరంజీవి గారి సినిమాకి, సంక్రాంతికి విడుదలవుతున్న ఈ సినిమాకి చంద్రబాబు సర్కార్ టికెట్ రేట్ల పెంపుదలకు అనుమతించింది, ప్రీమియర్ షోలకు అనుమతించింది. వాస్తవానికి ఈ నెల 11న రాత్రి 8 గంటల నుంచి ప్రీమియర్ షోలు వేసుకోవచ్చట, 500 రూపాయల టికెట్టు. ఆ తర్వాత 12వ తేదీ నుంచి నెక్స్ట్ 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ మీద 100 రూపాయలు, మల్టీప్లెక్స్ స్క్రీన్ మీద 150 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించుకుంటూ నెక్స్ట్ 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ నిర్ణయం తీసుకుంది. మరోపక్క తెలంగాణలో బహుశా మరి ఆ ఫెసిలిటీ ఉందో లేదు. ఇక్కడ నిన్ననే హైకోర్టు ఇది ఏంది గోల, ఓసారి పెంచుతామంటారు, పెంచలేదంటారు, ఓసారి నిర్ణయం మేము ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరే వేరే నిర్ణయం తీసుకుంటారు. ఎవరు ఈ నిర్ణయం తీసుకోవాలో కూడా మీకే క్లారిటీ ఉన్నట్లేదు. కలెక్టర్లు, కమిషనర్ తీసుకోవాల్సిన నిర్ణయం ఏమో హోంశాఖ సెక్రటరీ తీసుకుంటాడు. ధరలు పెంచమని మీ మంత్రి ప్రకటిస్తారు, పెంచొద్దని మేము ఉత్తర్వులు ఇస్తాం, మీరేమో మళ్ళీ పెంచుకుంటూ పోతారు. ఈ సినిమా గోలేంది అని చెప్పింది. మరి తెలంగాణలో కూడా సరే ఈ గోల ఇలాగే ఉంటుంది, వాళ్ళు అలాగే అనుకుంటూ పోతారులే అని తెలంగాణలో కూడా సినిమా పెంపుకు అలో చేస్తారేమో చూడాలి. సరే ఆంధ్రప్రదేశ్లో అంటే ఉన్నది వాస్తవానికి అంత వీళ్ళ ప్రభుత్వమే కాబట్టి ఏ నిర్ణయమైనా కూడా అక్కడైతే సాధ్యమవుతుంది. మరీ ముఖ్యంగా సినిమాల గురించి కనుక ఏవైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకోకపోతే పెద్ద పండగ సంక్రాంతికి అన్నం, నీళ్ళు, ఇంకేమైనా పండగ స్పెషల్స్ కూడా తినకుండా ఆపేసి రోడ్లకి నిరసన వ్యక్తం చేసే జనాలకు కూడా కొదవేం ఉండదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ సర్కార్ సినిమాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఎందుకంటే ప్రజల బతుకులే సినిమాటిక్ అయిపోతున్నాయి సీరియస్లీ. అసలు పాలించే వాళ్ళే అంత సినిమా నటుల్లాగా వేషాలు ఎత్తూ ఉన్నారు. అలా వేషాలు వేసే వాళ్ళే కీలక నాయకులు అంట. ఇది ఇంకొక అద్భుతం లేండి ఆంధ్రప్రదేశ్లో. సరే మొత్తం మీద అయితే చిరంజీవి గారికి మంచిగా వసూళ్ళు రాబట్టుకోవడం కోసం సర్కార్ అయితే అనుమతించింది.